ఈరోజు మార్నింగ్ 4 o'clockకి మన విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు సార్ యొక్క ఉత్తర్వుల మేరకు డీసీపీ సారు కృష్ణకాంత్ పాటిల్ సార్ యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా మన అడిషనల్ డీసీపీ గారు మురళీకృష్ణ సార్ యొక్క పర్యవేక్షణలో ఈ కార్డన్ చర్చ్ మన మాచవరం లిమిట్స్లో గంగిరెద్దుల దెబ్బ ఏరియా, అదేవిధంగా కార్మిక నగర్ ఏరియాలో 200 మంది పోలీస్ తోటి ఈ గంగిరెద్దుల దెబ్బ ఏరియాలో నేను పడమట సిఐ, అదేవిధంగా గుండెల సిఐ, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీధర్, అదేవిధంగా కార్మిక నగర్లో మాచవరం సిఐ లతా కుమారి, టాస్క్ ఫోర్స్ ఏసీపీ అందరం కలిసి ఈ యొక్క గంజా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు సర్ప్రైజ్ చెక్ చేయటం, అదేవిధంగా ఈ యొక్క ఏరియాలో కొద్దిగా మనకి గంజా సేవించి, అదేవిధంగా డ్రగ్స్ మందులు మన డ్రింక్ చేసి ఈ మనకి ఏరియాలో రౌడీ షీటర్సు, క్రైమ్ సస్పెక్ట్, లా అండ్ సస్పెక్ట్ ఎక్కువగా ఉన్నందున ఆల్ ఆఫ్ సడన్గా ఈ యొక్క డ్రగ్ దండయాత్రలో భాగంగా సిపి గారు వచ్చిన ఉత్తర్వుల మేరకు మన ఈ ఏరియాలో ఈ మన స్పెసిఫిక్గా ఒక ఏరియాని ఎంచుకొని ఆ ఏరియాలో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందున వాళ్ళందరినీ కొద్దిగా స్ట్రీమ్లైన్ చేసి అలర్ట్ చేసి ఈ గొడవలకు ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి, ఈ గొడవలకు వెళ్తే వాళ్ళకి ఫర్దర్గా ఏమేమి కేసులు బుక్ అవుతాయి. గంజా కేసులు అయితే ఎన్డీపీఎస్ కేసులు కాకుండా 2-3 సార్లు అయితే విత్ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు బుక్ చేయటం, సంవత్సరం జైలు శిక్ష పంపించడం, జైల్లో పంపటం, అదేవిధంగా బైండ్ ఓవర్ చేసుకోవటం, లేకపోతే ఎక్స్టర్మినేషన్ పెట్టడం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది మనం రౌడీస్ని పెట్టడం జరిగింది. కొంతమంది మంగళగిరి ఆ ఏరియాలో ఉంటారు, తాడేపల్లి ఆ ఏరియాలో ఉంటున్నారు. కొంతమంది 4-5 విత్ ఎన్డీపీఎస్లో జైల్లో ఉన్నారు. పడమట ఏరియాలో మాచ ఏరియాలో ఒక 7 మంది జైల్లోనే ఉన్నారు. ఈ మన ఏరియా చుట్టుపక్కల కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండటం కోసం ఈ గంజాని కూడా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ కార్డన్ చర్చ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక 50 మోటార్ సైకిల్ చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 5-6 బండ్లు వెహికల్ రికార్డ్స్ లేని ఉండటం, వాటిని సీజ్ చేసి వెరిఫై చేసి డాక్యుమెంట్ తెప్పించి చెక్ చేసుకోవటం, వాళ్ళకు ఉన్న లైసెన్స్ లేని లైసెన్స్ కింద ఫైన్లు వేసేసి, లైసెన్స్ లేనందుకు వెహికల్ రికార్డు లేదు ఫైన్ వేసి, అదేవిధంగా కొన్ని ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది సర్ప్రైజ్గా. ఆ ఇళ్లలో కొంతమంది వ్యక్తులతో మాట్లాడడం జరిగింది. కొన్ని హాస్టల్స్ కూడా ఉన్నాయి. లేడీస్ హాస్టల్ ఒకటి, బాయ్స్ హాస్టల్ ఒకటి ఉంది, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏమైనా సాధక బాధకాలు ఉన్నాయి కనుక్కొని అక్కడ ఏమి ప్రాబ్లమ్స్ లేవని చెప్పినందున ఈ యొక్క కార్డన్ చర్చ్ని మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేసి 6:30కి క్లోజ్ చేయడం జరిగింది. ఎలాంటి ఇన్సిడెంట్ కానీ కొద్దిగా అంత ఇంపార్టెంట్గా మనకి ట్రేస్ అని ఏమి లేవు. కాకపోతే గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క కెమెరాలు పెడతాం, సీసీ కెమెరాలు పెడతాం, అదేవిధంగా ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ పెడతాం. ఇవన్నీ కూడా ఉండటం వలన ఈ బ్రాండ్ షాపుల దగ్గర కూడా, ఈ మధ్యకాలంలో బ్రాండ్ షాపుల దగ్గర కూడా బ్రాండ్ షాప్ ఓనర్స్ తోటి మనం మీటింగ్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా గొడవ జరిగితే ఏమంటే ఇమీడియట్లీ తెలియజేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ మనకి కమాండ్ కంట్రోల్లో ఎవరైనా రౌడీ షీటర్ కానీ, సస్పెక్ట్ కానీ, క్రైమ్ సస్పెక్ట్, లాంటి సస్పెక్ట్ కానీ, గంజా కన్జ్యూమర్స్ కానీ ఎవరైనా కనపడితే ఆ ఫోటోస్ ఎమ్మటే కమాండ్ కంట్రోల్ నుంచి మన కన్సర్న్ పోలీస్ వారికి చెప్పడం, వాళ్ళని మనం క్యాచ్ చేసి మళ్ళీ పట్టుకొచ్చి వార్నింగ్ ఇవ్వటం, అలాంటి ప్రివెంటివ్ స్టెప్స్ కూడా తీసుకోవడం వల్ల ఎక్కడ ఎలాంటి సంఘటనలు కూడా జరగకుండా ప్రజెంట్ మాచవరం, గుండెల, పడమట ఏరియాలో లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్ ఉందని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ గంజా సేవర్స్, గంజా కన్జ్యూమర్స్ కానీ, గంజా అమ్మేవాళ్ళు కానీ, ఈ రౌడీస్ కానీ, లేకపోతే యూటీజర్స్ కానీ, ఈ చైన్ స్నాచర్స్ కానీ, లేకపోతే మోటార్ సైకిల్ అఫెండర్స్ కానీ ఎవరైనా సరే నేరం చేస్తే ఎమ్మటే పట్టుబడతారు. ఈ మధ్యకాలంలో మన ఏరియాలో కూడా ఎమ్మటే నేరం జరగటం, ఎమ్మటే ఒక రోజులనే పట్టుబట్టడం ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ పద్ధతులు మార్చుకొని ఉన్న కేసులు క్లోజ్ చేయించుకొని, వాళ్ళ మీద షీట్స్ కూడా క్లోజ్ చేయించుకొని ఇలాంటి దుర్వ్యసనాల నుంచి బయటపడి మంచి జీవితం కొనసాగించాలని చెప్పేసి ఈ రౌడీ షీట్స్ కొంతమందికి కేసులు కూడా క్లోజ్ అయినాయి. అలాంటి కేసు క్లోజ్ అయిన వాళ్ళ వాటి కూడా షీట్లు మేళా పెట్టేసి ఆ షీట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రవర్తన మెలిగి కేసెస్ క్లోజ్ చేయించుకొని ఏమీ లేకుండా ఉంటే మంచిగా జీవిస్తే వాళ్ళ సీట్లు కూడా క్లోజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఎవరన్నా ఇట్లా లా అండ్ ఆర్డర్ చేతులు తీసుకొని దౌర్జన్యం చేసి, గుండాయిజం చేసి, కొట్లాంటి గొడవలకు వెళ్తే వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని పనిష్మెంట్లు, వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేసి జైలుకి పంపించి షీట్ కూడా ఓపెన్ చేసి వాళ్ళ మీద నిరంతర పరీక్ష ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.